నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు జరిగిన ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గతంలో 2022, 2023, 2023-24 సంవత్సరంలో వెంకటగిరి శాసనసభ్యులుగా ఉన్న సమయంలో వారి కృషితో వెంకటగిరి నియోజకవర్గం పరిధిలో వెంకటగిరి, డక్కిలి, సైదాపురం, బాలయ్యపల్లి మండల పరిషత్ ఒక్కో కార్యాలయానికి 1.60 కోట్ల రూపాయల అంచనాలతో నిధులు మంజూరు చేయించడం జరిగిందని, వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయం పనులు మాత్రమే పూర్తయినాయి, మిగిలినవి డక్కిలి, సైదాపురం, బాలాయపల్లి మండల పరిషత్ కార్యాలయ పనులు ఎందుకు పూర్తి చేయలేదని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ అధికారులను నిలదీశారు. అలాగే వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయానికి 1.60 కోట్ల రూపాయలు మంజూరు చేసిన తరువాత అదనంగా 50 లక్షల రూపాయలు ఖర్చయిందని, దానికి సంబంధించిన నిధులను మంజూరు చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మని కోరారు. దీనికి బదులుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ జిల్లా పరిషత్ నిధుల నుంచి ఇవ్వలేమని, వీలు కాదని తెలిపారు. దీనికి వెంటనే స్పందించిన మంత్రి రామనారాయణ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి జిల్లా పరిషత్ నిధుల నుంచి 50 లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేయవలసిందిగా ఆదేశించారు. దీంతో మంత్రికి ఎమ్మెల్సీ కళ్యాణ్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. అలాగే గూడూరు నియోజకవర్గంలో చిల్లకూరు మండలంలో ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న పునపరివారిపాలెం రోడ్డుకు ఇప్పటికే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి క్లియరెన్స్ రావడం జరిగిందని, కాబట్టి త్వరితగతిన ఎస్టిమేషన్ పూర్తి చేసి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కు పంపాలని అధికారులు కళ్యాణ్ను కోరారు. ఈ రోడ్డు వల్ల 6 గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన తెలియజేశారు. అలాగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా తాను చిలుకూరు మండలంలో పారిచర్లివారిపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్కి వెళ్లడం జరిగిందని, అక్కడ పిల్లలకు తాగునీటి వసతి లేదని, రోజు వాళ్ళు 20 వాటర్ క్యాన్లు తెచ్చుకొని తాగుతున్నారని, విద్యాశాఖ అధికారులు, జడ్పీటీసీలు మరియు ఎంపీపీలు వారి పరిధిలోని పాఠశాలను తరచుగా సందర్శిస్తే వారికి అక్కడ సమస్యలు తెలుస్తాయని ఎమ్మెల్సీ తెలిపారు. వెంటనే స్పందించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ పారిచర్లవారిపాలెం గ్రామంలోని పాఠశాలలకు ఆర్ఓ ప్లాంట్కు జిల్లా పరిషత్ నిధులు మంజూరు చేయడం జరిగింది. అందుకు గాను ఎమ్మెల్సీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి, నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఉమ్మడి నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు, నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జె మోహన్ రావు, ఉమ్మడి నెల్లూరు జిల్లాల వివిధ శాఖ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా మనకు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అని చెప్పేసి మొత్తం మన స్టేట్ వైడ్ చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నేను 2 స్కూల్స్ అటెండ్ అయ్యాను. చిలకూరు మండలం సంబంధించి చిలకూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ఒకటి, రెండవది పారిచర్లివారిపాలెం సేమ్ చిలకూరు మండలం. అయితే సార్ ఇప్పుడు దాకా మనం మంత్రి గారికి అంతా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అన్ని గురించి చెప్తున్నాం సార్. ఆ స్కూల్లో మధ్యాహ్నం లంచ్ చేస్తామని చెప్పేసి ఆగాను సార్. అయితే ప్రిన్సిపల్ నాకు నేను అడిగాను ఏమైనా సమస్యలు ఉన్నాయా స్కూల్కి సంబంధించి అని చెప్పారంటే చాలా ఘోరమైన విషయాలు సార్. అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద విషయాలు చెప్తున్నాం కానీ ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఆ రోజంతా ఉండే కానీ నాకు తెలియలేదు. వాళ్ళు డైలీ 11 వాటర్ క్యాన్స్ తెచ్చుకుంటారు సార్. 11 వాటర్ క్యాన్స్ తెచ్చుకొని ఆ వాటర్ క్యాన్స్ యూజ్ చేసుకుంటారు. సో అడిగితే మరి గతంలో చేసిన నాడు ఏం చేసామో తెలీదు. ఇప్పుడు మళ్ళీ మన భవిష్యత్తు కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి మీరు లెక్కలు ఇస్తున్నారు తప్పిస్తే రియాలిటీలో స్కూల్స్కి వెళ్ళి చూస్తే చాలా స్కూల్స్లో ఈ సమస్యలు ఉన్నాయి. సో ఇప్పుడు తాగేదానికి వాటర్ లేక ఎవ్రీడే 11 క్యాన్స్ పారిచర్లివారిపాలెం చిలకూరు మండలంలో, మన స్టేట్లోకే చాలా పెద్ద మండలం, చాలా రిచెస్ట్ మండలం చిలకూరు మండలం. అంటే అలాంటి ప్లేస్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. తర్వాత బాయ్స్కి వాష్రూమ్స్ లేవు, కంప్లీట్గా జీరో. సో ఇలాగా మనం డైరెక్ట్గా స్కూల్స్కి వెళ్ళినప్పుడు నేను ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు మా చిలకూరు జడ్పీటీసీ మనోజ్ శ్రీనివాసులు గారిని తీసుకెళ్ళడం జరిగింది. సో ఆయన వచ్చి నాతో పాటు మా స్కూల్ విజిట్ చేశారు సార్. సో నేను ఏం చెప్పానంటే మా జడ్పీటీసీ గారికి కానీ ప్రతి నెల ఒక 3-4 స్కూళ్ళు మీ మండలంలో ఉన్న స్కూల్స్ అటెండ్ అయితే మనకు రియాలిటీ జరుగుతుంది. ఈ తాగునీటి సమస్య పిల్లలకి మనం ఏం చెప్తాం 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాం, ఆ రియాలిటీ కూడా చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. కాబట్టి నేను వెంటనే మా సబ్ కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజే సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీని మీద.
కాబట్టి దయచేసి ఒకసారి మనం కాగితంలో లెక్కలు కాకుండా రియాలిటీలో పోయి చూస్తే స్కూల్స్ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మనకు ఇవన్నీ వస్తాయి సార్. కాబట్టి దీని గురించి మా డిఓ గారికి చెప్పడం జరిగింది. సో ఈరోజు వచ్చింటే బాగుంది. రేపు ముఖ్యమంత్రి గారి కార్యక్రమంలో రాలేకపోయారు కాబట్టి సబ్ కలెక్టర్ గారు వచ్చినారు. కాబట్టి ఇలాగే మనకున్న ప్రతి మండలంలో కూడా గౌరవ జెడ్పీటీసీలు ఎంపీపీలు వాళ్ళు కూడా ఈ స్కూల్స్ విజిట్ చేసి ప్రతి నెల ఒక 2-3 స్కూల్స్ అయినా విజిట్ చేస్తే మనకు రియాలిటీ అనేది తెలుస్తుంది. సమస్యలు పరిష్కరించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సార్. సార్ ఇది వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించింది. గతంలో గౌరవ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 2022-23 సంవత్సరాలకు గాను ఈ జిల్లా పరిషత్ వార్డుల 1,50,00,000 మన వెంకటగిరి, బాలాయపల్లి, దక్కిలి మరియు సైదాపురం మండలానికి మంజూరు చేయబడ్డారు. ఆ రోజు చాలా కష్టపడి గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు ఉన్నప్పుడు నాకు తెలుసు చాలా ఆటంకాలన్నీ ఉన్నాయి. అన్ని దాటుకొని చాలా కష్టపడి మంజూరు చేసుకొని రావడం జరిగింది. అయితే ఈ రోజుకి నాకు తెలిసి మొన్న వెంకటగిరి మండలం ఒకటి ఓపెన్ చేశారు. ఇప్పుడు దక్కిలి మండలం పని ఇంకా ప్రారంభించలేదట. బాలాయపల్లి పురోగతిలో ఉందన్నారు. మరి అది ఏ స్టేజ్లో ఉందో తెలీదు. సైదాపురం మండలం అయితే ఇంకా పునాదుల్లో దశలో ఆగిందని చెప్పేసి చెప్తున్నారు. సో సైదాపురం స్టార్ట్ కాలేదు, దక్కిలి స్టార్ట్ కాలేదు. వెంకటగిరి ఒకటే కంప్లీట్ అయింది సార్. ఇంకా చూసుకోవాలి. చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఒకసారి వెళ్ళి చూస్తే కానీ అక్కడ ఆఫీస్ ఆల్రెడీ నాకు తెలిసి ఎప్పుడు కోల్పోతారు కానీ మనకు తెలియదు. అక్కడ గవర్నమెంట్ స్టేజ్లో ఉంది. సో దయచేసి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం. ఎందుకంటే మంత్రి గారికి మన అందరికంటే చాలా బాగా తెలిసి మండల ఆఫీసులన్నీ చాలా క్లియర్గా. సో కాబట్టి ఒకసారి మీరు దృష్టి పెట్టి ఇవన్నీ త్వరగా ప్రారంభించేటట్టు చూడాలని కోరుకుంటున్నాను. ఖాతాలో జమ చేసి అందరికీ అండగా విధిగా సహకరిస్తున్న విద్యాశాఖ మంత్రులు ఈ నారా లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ, అలాగే మన గౌరవ కావల శాసనసభ్యులు చెప్పిన తీర్మానాన్ని బలపరుస్తూ తీర్మానం బలపరచాల్సిందిగా కోరుతున్నాను.